హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్ఎం ఎలక్ట్రికల్ ఛానల్. డిస్కమ్స్లో ఎనర్జీ అసిస్టెంట్ల చిచ్చు అని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. అది ఏంటంటే, ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటంటే జేఎల్ఎం నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి కొంచెం ప్రభుత్వం అనేది సానుకూలంగా ఉందని చెప్పేసి దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థల్లో సంప్రదాయ ఇంజనీర్ అధికారుల పోస్టులు కాకుండా కొత్తగా ఎనర్జీ అసిస్టెంట్లు, మేనేజర్ల నియామకాలు చేపట్టాలని ప్రతిపాదన చిచ్చురేపుతుంది. రాష్ట్రంలో 3678 గ్రామ వార్డు సచివాలయాల్లో నియమితులైన 1910 మంది ఎనర్జీ అసిస్టెంట్ల సర్వీసును క్రమబద్ధీకరించడంతో పాటు కొత్తగా 1768 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు, 36 జూనియర్ మేనేజర్ గ్రేడ్ 2 పోస్టులు, 35 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని సిపిడిసిఎల్లో కోరడమైంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ నియామకాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యుత్ రంగ సంస్థల్లో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఉద్యోగులకు, కొత్తగా నియమితులైన ఎనర్జీ అసిస్టెంట్లకు, జూనియర్ మేనేజర్లకు, అసిస్టెంట్ మేనేజర్లకు మధ్య జీత వ్యత్యాసం అనేది ఉండడంతో భవిష్యత్తులో తమ తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కొంతగా ఈ సిపిడిసిఎల్ పరిధిలో 1768 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇవి ఫిలప్ చేయటానికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరారు. ఆ అనుమతి అనేది సానుకూలంగా ఉందని చెప్పేసి ఈ పేపర్ ప్రకటనలు అయితే ఇచ్చారు. ఇలాంటి పేపర్ ప్రకటనలు అయితే 2022లో 1127 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఏది రాలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో అయితే ఇలాంటి పేపర్ ప్రకటన అయితే ఒకటి ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ వచ్చిందారా అనేది 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఎలక్షన్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.